అడవి నడిబొడ్డున ఉన్న పండ్ల సంత ఒకప్పుడు రంగురంగుల పండ్లతో, పక్షుల కిలకిలా రావాలతో కళకళ్లాడే ఈ ప్రదేశం ఇప్పుడు ఎండిపోయిన ఆకులు, ఖాళీ గూళ్లతో బోసిపోయి ఉంది. గురువుగద్ద ఒక ఎత్తైన రాతిమీద కూర్చుని లెక్కలు చూస్తోంది. ముఖంలో తీవ్రమైన ఆందోళన, కోపం ఉన్నాయి. చిట్టి ఖాళీ బుట్టలతో అక్కడికొచ్చింది. పక్కనే విన్ని, రేణు కూడా నీరసంగా కూర్చుని ఉన్నాయి. ఏంటి చిట్టి, ఈరోజు కూడా ఖాళీ బుట్టలేనా? డబ్బులకు మాత్రం ముందుంటారు, తీరా పని దగ్గరకొచ్చే వరకు మాత్రం ఖాళీ బుట్టలతో వస్తే ఏంటర్థం? రోజూ ఉట్టి చేతులే చూపిస్తే డబ్బులిచ్చిన వాళ్ళకి సరుకు వెళ్లకపోతే మన నమ్మకం పోతుంది, వ్యాపారం పడిపోతుంది. ఏం చేయమంటావు గురు అన్నా? అడవి మొత్తం తిరిగొచ్చాను. ఒక్క చెట్టు మీద పండు లేదు. మామిడి తోటలన్నీ ఎండిపోయాయి. అసలు చెట్లకు పూత కూడా రావడం లేదు. ప్రకృతి మన మీద పగపట్టినట్టుంది. అవును గురు అన్నా, మన పండ్ల వ్యాపారమే మన ప్రాణాధారం. పండ్లు లేకపోతే మన సంత మూతపడుతుంది. అప్పుడు మనం వేరే అడవుల నుంచి ఆహారం కొనుక్కోవలసి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండే దారేదైనా ఉందా? ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది రేణు? చెట్లకు రోగమొచ్చిందో లేక అడవి ముసల్దైపోయిందో కాని ఏదో విచిత్రమైతే జరిగింది. నేను ప్రతిరోజు చూస్తున్నాను. భూమి లోపల తేమ పూర్తిగా ఆవిరైపోతోంది. భూమి లోపల తేమ లేకపోతే ఏ చెట్టు పూతిస్తుంది, కాయలిస్తుంది? అడవి ముసల్ది కాలేదు విన్ని. ప్రకృతికి పంచే గుణం ఉందనేమో దేవుడు ఆయుష్ మనలా 3 నాళ్లే ఇవ్వలేదు. మనలాంటి తరతరాలకు కడుపు నింపే అవకాశం ఇచ్చాడు. అన్నీ ఇస్తున్న అడవిని మనమేం చేశాం? ప్రకృతిని హింసించాం. అందుకే అది మూగబోయింది. ఆపు పీలు నీ వేదాంతం. వ్యాపారం అంటే లాభం నష్టం. మన కడుపు నిండాలి అంటే వ్యాపారం జరగాలి, అంతే. పండ్లు అమ్మకపోతే నువ్వు నేనే కాదు, పక్షులన్నీ చిన్న చిన్న పిల్లలతో సహా ఆకలికి అలమటించిపోతాయి. ఇందులో ప్రకృతి హింస ఎక్కడుంది? ఆకలి బాధ తప్ప. ఎక్కడుందా? గత 5 ఏళ్లుగా మనం ఏం చేస్తున్నాం గురు అన్నా? చెట్టు మీద పిండి పడకముందే, అది పండకముందే మనుషుల రసాయనాలు తెచ్చి కొడుతున్నాం. ఎక్కువ పండ్లు కావాలని చెట్లను రాత్రి పగలు పీల్చి పిప్పి చేశాం. ఏనాడైనా ఒక్క చెట్టు మొదల్లో నీళ్లు పోసామా? కొత్త విత్తనాలు నాటామా? కేవలం కోసుకోవడం, అమ్ముకోవడం, ఇదే మనకు తెలుసు. అడవి నుంచి అన్నీ లాక్కోవడమే తప్ప అడవికి మనమేమిచ్చామని మనం ఇన్ని రోజులు బాధ పెడుతున్నా అడవి మనకిస్తూనే ఉండాలి చెప్పు? పీలు మాటలకి పక్షులన్నీ సమాధానం లేక కాసేపు మౌనంగా నించుని ఉన్నాయి. అదే సమయానికి వృద్ధ కొంగ సోము నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి వారి మధ్యలో నిలబడింది. పీలు చెప్పింది అక్షర సత్యం గురు. అడవికి ఏదో జరిగిందని మనందరికీ తెలుసు. కాని దానికి కారణం మన స్వార్థమేనని ఒప్పుకోవడానికి మన అహంకారం అడ్డొస్తోంది. గడిచిన 3 నెలలుగా అడవిలో ఒక్క కొత్త చిగురు కూడా రాలేదు. ఇదిలాగే కొనసాగితే ఈ అడవి త్వరలోనే శ్మశానంగా మారుతుంది. దీనికి మనమే ఏదో ఒకటి చెయ్యాలి. ఇలాంటి మాటలన్నీ మాట్లాడ్డానికి వినడానికే బాగుంటాయి, అంతేకాని అవే నిజమనుకుని వాటిని పట్టుకుని కూర్చుంటే అడవిని ఉద్ధరించటం ఏమో గాని పూట గడవదు. మన పిల్లల కడుపులు నిండవు. ఈ విషయంలో నా నిర్ణయం ఇంతే. రేపుదయాన్నే లేచి నేను అడవిలో పండ్లు, దుంపలు వెతకడానికి వెళ్తున్నా. డబ్బులు కావాలనుకున్న వాళ్లు నాతో ఉదయాన్నే రండి. లేదంటే ఉన్న చోటే కూర్చొని అలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉండండి అని చెప్పేసి గురు అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. తర్వాత రోజు గురు అడవిలోకి వెళ్తుంటే తన వెంటే విన్ని, చిట్టి, రేణు, పీలు గుంపుగా వచ్చాయి. వారందరూ కలిసి అడవిలోని ప్రతి మూలకు ఎగురుతూ వెతుకుతున్నారు. ఎంత వెతికినా ఎక్కడా ఒక్క పండు కూడా కనిపించలేదు. వాటి ముఖాల్లో అలసట, కడుపులో ఆకలి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అబ్బా, నా వల్ల కావడం లేదు. నా రెక్కల్లో సత్తా అయిపోయింది. కనీసం తాగడానికి చుక్క నీరు కూడా దొరకడం లేదు. పండ్ల వ్యాపారం దేవుడెరుగు. మన ప్రాణాలు నిలుపుకోవడం ఎలా? నేను నా జీవితంలో ఇంత పెద్ద కరువుని చూడలేదు. సాధారణంగా కాకులకు ఎక్కడో ఒక చోట ఆహారం దొరుకుతుంది. కాని ఈరోజు అడవి మొత్తం శ్మశానంలా నిశ్శబ్దంగా ఉంది. నా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు ఆకలికి అల్లాడిపోతున్నాయి. వాటికి తినిపించడానికి నా దగ్గర ఒక గింజ కూడా లేదు. భగవంతుడా, మమ్మల్ని నువ్వే కాపాడాలి. లేదు, మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆ కొండల వెనుక ఎక్కడైనా పండ్ల చెట్లు ఉండొచ్చు. మనం అలసిపోయామని అనుకుంటే ఓడిపోయినట్టే. మన పని ఆపకూడదు. మన పిల్లల ఆకలి బాధలు గుర్తు తెచ్చుకొని ముందు పదండి. చూసారా గురు అన్నా, నీకింకా వ్యాపారమే కనిపిస్తోందా? అక్కడ చూడు, మన చిన్న పిల్లలు ఆకలితో ఎలా ఏడుస్తున్నాయో. మన అడవిని ఒక ఫ్యాక్టరీలా మార్చేశాం. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ మూతపడింది. మన పిల్లల ఆకలి తీర్చలేని సంపద ఎందుకు?
మరి నన్నేం చేయమంటావు పీలు? నేనేమైనా దేవుణ్ణా? నేను అందరి బాగు కోసమే వ్యాపారం ప్రారంభించాను. ఇప్పుడు అడవి ఎందుకు ఇలా మారిందో నాకు అర్థం కావడం లేదు. నా తప్పుంటే క్షమించండి, కాని ఈ సమస్యకు పరిష్కారమేంటి? పరిష్కారం మన చేతుల్లో లేదు గురు. ప్రకృతి తనను తాను రక్షించుకోవడానికి తలుపులు మూసేసుకుంది. ఆ తలుపులు తెరవాలంటే కేవలం పశ్చాత్తాపం, నిష్కల్మషమైన ప్రేమ మాత్రమే మార్గం. నాకొక దారి తెలుసు, కాని అది ఖచ్చితంగా ఫలిస్తుందని నాక్కూడా తెలీదు. ఎందుకంటే మన పెద్దోళ్లు మాట్లాడుకుంటుంటే విన్నా. అది తప్ప మనకింకొక దారి లేదనిపిస్తోంది. సోము అడవిని కాపాడుకునే మార్గం ఉందనేసరికి పక్షులకి కొంత ధైర్యం వచ్చింది. వెంటనే పక్షులన్నీ సోము చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టాయి. అడవి మధ్యలో ఉన్న ఒక లోయ దగ్గరికి తీసుకువెళ్ళింది సోము. అక్కడ పంచభూతాలు ఒకే చోట కలిసినట్టుగా కనిపిస్తుంది. సోము దండం పెట్టడంతో పక్షులన్నీ అదే చేయడం మొదలుపెట్టాయి. కొంతసేపటికి లోయ మధ్యలో నుంచి ఒక అద్భుతమైన బంగారు రంగు కాంతి ఉద్భవించింది. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఒక భారీ అద్భుతమైన చెట్టు కనిపించింది. అత్యంత ఆశ్చర్యకరంగా ఆ చెట్టు కొమ్మల నిండా లోకంలో ఎక్కడా లేని వింతైన సువాసన భరితమైన రంగురంగుల పండ్లు వేలాడుతూ ఉన్నాయి. ఆ సువాసన అడవి అంతటా వ్యాపిస్తుంది. అదిగో పండ్లు, వేలాది పండ్లు. నేను కలకనడం లేదు కదా. ఆ చెట్టు ఎంత కాంతివంతంగా ఉందో చూడండి. ఇది నిజంగా అద్భుతం. ఈ ఎండిపోయిన లోయలో ఇంత పెద్ద చెట్టు ఇన్ని పండ్లతో ఎలా సాధ్యం? ఇది ఏదో మాయలా ఉందే. అద్భుతం! మన అదృష్టం పండింది. ఈ ఒక్క చెట్టు మీద ఉన్న పండ్లు అమ్మితే మనకు ఏడాదికి సరిపడా ఆదాయం వస్తుంది. మిత్రులారా, లేవండి, వెళ్లి ఆ పండ్లన్నీ కోసెయ్యండి. పక్షులన్నీ ఆశగా ఆ చెట్టు వైపు ఎగరబోతాయి. అకస్మాత్తుగా ఆ చెట్టు నుంచి ఒక పెద్ద పిడుగుపాటు లాంటి శబ్దం వస్తుంది. చెట్టు చుట్టూ ఒక కాంతి వలయం ఏర్పడి పక్షులను వెనక్కి నెట్టేస్తుంది. చెట్టు కొమ్మలు కదులుతూ ఒక గంభీరమైన స్వరంతో, ఆగండి! మీ స్వార్థపు రెక్కలతో నా పవిత్రమైన కొమ్మలను తాకకండి. పక్షులన్నీ భయంతో వెనక్కి జరిగిపోతాయి. పక్షుల గుండెల్లో చిన్నపాటి భయం ఆవహించింది. అప్పటి వరకు ఆనందంతో కేకలేసిన ఆ ప్రదేశం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. నువ్వెవరు? సాధారణ చెట్టువు కావు కదా. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నావు? మా పిల్లలు ఆకలితో ఉన్నారు. మమ్మల్ని అడ్డుకునేదానివే అయితే మా ముందు ఎందుకు ప్రత్యక్షమయ్యావు? నేను ఈ అడవి పుట్టినప్పుడు నాటిన మొదటి విత్తనాన్ని, ప్రాణవృక్షాన్ని. ఈ అడవి అంతరాత్మను నేను. మీ పిల్లల ఆకలి గురించి మాట్లాడుతున్నావా గురూ? మరి నా పిల్లల ఆకలి మాటేమిటి? నీ పిల్లలా? మహావృక్షమా? నీ పిల్లలు ఎవరు? ఈ అడవిలో ఉన్న ప్రతి చెట్టు నా బిడ్డే పీలు. మీరు ఏ చెట్లనైతే రసాయనాలతో హింసించారో, ఏ చెట్లనైతే కేవలం లాభాల కోసం పీల్చి పిప్పి చేశారో, ఆ చెట్లన్నీ నా బిడ్డలే. వాటి రోదన నా హృదయాన్ని గాయపరిచింది. మీ వ్యాపార దాహానికి అడవి తల్లి గొంతు ఎండిపోయింది. అందుకే నేను నా పిల్లలైన అడవి చెట్లను రక్షించుకోవడానికి వాటిలోని జీవరసాన్ని నాలోకి లాగేసుకున్నాను. అందుకే అడవి ఎండిపోయింది. నేను మాయా వృక్షాన్ని కాదు, మీ పాపాలకు ప్రకృతి సాక్ష్యాన్ని. మమ్మల్ని క్షమించు మహావృక్షమా. మాకు తెలియక తప్పు చేశాం. మా అందరికీ డబ్బు పిచ్చి పట్టి లాభాల కోసం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాం. తప్పు మాది. మాకు శిక్ష విధించు. కాని మా పిల్లలను ఆకలితో చంపయ్యకు. మేము కేవలం తీసుకోవడమే నేర్చుకున్నాం. తిరిగి ఇవ్వడం మరిచిపోయాం మహావృక్షమా. మాకు ఇదొక పెద్ద కనువిప్పు. మా పిల్లలని కాపాడు. అవును మహావృక్షమా, సర్వాధికారిని నేనే. పక్షులన్నింటినీ వ్యాపారం వైపు మళ్లించింది నేనే. నా రెక్కలు విరిచేయ్, నా ప్రాణాలు తీసుకో, కాని నా తోటి పక్షులను, ఆ చిన్న పిల్లలను కాపాడు. గురు కళ్ల నుంచి నీరు కారి కిందపడి ఆ కన్నీటి చుక్క నేలను తాకగానే మహావృక్షం నుంచి చల్లటి శాంతమైన గాలి వీచింది. గురు, నీ కళ్లలో వ్యాపార గర్వం పోయింది అని చెప్పడానికి నీ పశ్చాత్తాపంతో వచ్చిన ఈ కన్నీరే సాక్షి. కన్నీరు వచ్చిన క్షణమే ఈ అడవి మళ్లీ బతికింది. ఒక నాయకుడిగా నీ తప్పును ఒప్పుకున్నావు. అది నాకు సంతోషాన్నిచ్చింది. ప్రకృతి ఎప్పుడూ శిక్షించదు, కేవలం పాఠాలు మాత్రమే నేర్పుతుంది. మరి ఇప్పుడు మాకు మార్గం ఏంటి మహావృక్షమా? ఈ సమస్య నుంచి మేము ఎలా బయటపడాలి? నేను మీకు ఈరోజు నా కొమ్మల నిండా ఉన్న అమృత ఫలాలనిస్తాను. ఇవి మీ ఆకలిని తీరుస్తాయి. కాని ఇవి కేవలం మీ ఆకలి తీర్చడానికే కాదు. మహావృక్షం తన కొమ్మలను కిందకు దించుతుంది. అద్భుతమైన పండ్లు పక్షుల ముందు రాలతాయి. పక్షులన్నీ సంతోషంతో వాటిని తీసుకున్నాయి. వినండి పక్షులారా, ఈ పండ్లలో ఒక్కొక్క దానిలో ఒక దివ్య విత్తనం ఉంది.
మీరు చేయవలసిన పని ఒక్కటే. ఈ పండ్లను తిన్న తర్వాత ఆ విత్తనాలను అడవిలోని ఎండిపోయిన ప్రాంతాలలో నాటాలి. ప్రతిరోజు ఉదయం మీ కిలకిల రావాలతో, పాటలతో ఆ విత్తనాలకు లాలిపాటలు పాడాలి. వ్యాపారం కోసం ప్రకృతిని వాడకండి. అడవి పెరిగితే మీకు కావలసిన సంపద ప్రకృతి స్వయంగా ఇస్తుంది. అలాగే మహావృక్షమా, ఈ రోజు నుంచి మా వ్యాపార పద్ధతులు మారతాయి. మేము అడవిని దోచుకునేవాళ్లం కాదు, అడవిని కాపాడే కాపలాదారులమవుతాం. ఈ విత్తనాలు మన భవిష్యత్తు. నేను నా పిల్లలకు కూడా ఈ కథను చెప్పి పెంచుతాను. వాళ్ల తరం కూడా ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకుంటాను. అవును, రసాయనాలు చల్లి పొందిన లాభం కంటే ప్రకృతిని రక్షించే పొందే ఆహారమే పరమాన్నం. మన అడవి మళ్లీ పచ్చగా మారుతుంది. మన పిల్లలు ఆకలి లేకుండా జీవిస్తారు. పక్షులన్నీ కలిసి ఒకే స్వరంతో మహావృక్షానికి కృతజ్ఞతలు తెలుపుతాయి. మహావృక్షం నుంచి దివ్యమైన కాంతి కిరణాలు అడవి అంతటా వ్యాపిస్తాయి. ఎండిపోయిన చెట్ల నుంచి చిన్నగా పచ్చటి చిగుళ్లు రావడం మొదలవుతుంది. కొన్ని నెలల తర్వాత అడవి అంతా మునుపటి కంటే దట్టమైన పచ్చదనంతో, జలపాతాల సవడితో అలరారుతుంది. చెట్లన్నీ పండ్లతో నిండి ఉంటాయి. పక్షులు ఆనందంగా ఎగురుతున్నాయి. ఒకరోజు గురు ఒక కొమ్మ మీద కూర్చుని పక్షులు పండ్లను సేకరించడాన్ని చూస్తున్నాడు. కాని ఈసారి కళ్లలో అత్యాశ లేదు, తృప్తి ఉంది. పీలు, చిట్టి అతని పక్కన వచ్చి వాలాయి. గురు అన్నా, చూసావా మన కొత్త సహజ పండ్ల విధానం ఎంత బాగా పనిచేస్తుందో? అవును గురు అన్నా, మనం ప్రకృతిని ప్రేమిస్తే అది మనల్ని ఎలా గుండెల్లో పెట్టుకుంటుందో చెప్పడానికి ఈ రోజే సాక్ష్యం. ఈ మార్పు శాశ్వతంగా ఉండాలి. మన తరువాతి తరాలు కూడా ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. నిజం పీలు, నిజం సోము. ఆ రోజు ఆ మహావృక్షం మనకు కేవలం పండ్లివ్వలేదు, మనం ఎలా బతకాలో నేర్పింది. వ్యాపారంలో లాభం ముఖ్యం కాదు, మనకు జీవాన్నిచ్చే మూలాలను గౌరవించడం ముఖ్యం. అమృతవనం ఎప్పటికీ అమరత్వంతో వెలసిల్లుతుంది. పక్షులు ఎంతో ఆనందంగా ఉంటున్నాయి. అది మహావృక్షానికి ఎంతో సంతోషంగా అనిపించింది.